190 దేశాలు రెడ్ నోటీస్ ఇచ్చింది ఒక క్రిమినల్ మీద, ఆయన ఒక స్మగ్లర్ కూడా. కానీ ఇంతవరకు ఆయన అరెస్ట్ చేయలేకపోయారు. ఆయన ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది ఇంటర్పోల్ కూడా అర్థం కాలేదు. శేషాచలం అడవుల్లో నేను 4-5 రాత్రులు అక్కడే పడుకొని అక్కడే ఫారెస్ట్ ఆఫీసర్స్ తోనే ఉన్నారు, ఫారెస్ట్ కమాండోలతో, ఓకే, ఇంకొకసారి స్మగ్లర్లతో. మనకి నాణానికి బొమ్మ బొరుసు రెండు ఉంటాయి. అవును. స్మగ్లర్లు అంటే యాక్చువల్లీ వాళ్ళు వుడ్ కట్టర్స్. అసలు స్మగ్లర్ రాడు అడవికి. స్మగ్లర్లు కొన్ని ఆనవాళ్ళు వదిలేస్తుంటారు. ఆనవాళ్ళు అంటే వాళ్ళు కావాలని వదలటం కదా, వాళ్ళు వండుకుంటారు అన్నము, లేకపోతే వాళ్ళు సిగరెట్లు పడేస్తారు. ఇదంతా ట్రాక్ చేసుకుంటూ వెళ్ళాలి. అక్కడికి నేను వెళ్ళాను. అక్కడ వెళ్ళటం అంటే చావుని కొని తెచ్చుకోవటమే. 70 ఏళ్ళు పట్టుతుంది అడవిలో చెట్టు పెరగటానికి, అది మంచి హార్ట్వుడ్ రావటానికి. నీకు 70 సెంటీమీటర్ల సర్కంఫరెన్స్ ఉండాలి. ఈ ఎర్రచందనం ఉపయోగాల్లో మెయిన్ బాగా హై ఏ గ్రేడ్ ఏమో మనం షెమ్షీన్ అని ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ జపాన్లో.